కాబట్టి దేవుని ప్రజ, మనం కొన్నిటిని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భారతీయ భక్తిలో కూడా వాక్య ప్రతిరూపం ఉన్నది. భారతీయ భక్తిలో కూడా వాక్య ప్రతిరూపం ఉన్నది. అది ఎలా చూడాలి? పౌలు చూసిన సందర్భాన్ని నేను బైబిల్లోంచి మీకు చూపిస్తాను. అంతకంటే ముందు ఈ విషయం చెబుతున్నాను. భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. ఏం చెప్పాను నేను? భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చెప్పే వరకు ఇటు రాజకీయ నాయకులైనా సహాయం చేయలేరు, అటు పోలీస్ యంత్రాంగమైనా సరే అదుపు చేయలేరు, ఇటు ప్రభుత్వ అధికారులు కలెక్టర్స్ అయినా సరే తోడుండలేరు. ఇక సమాజంలో కుట్రలు మన మీద ఇంకా ఎక్కువయ్యే కొద్దీ మనలో అనేకులు భక్తులు నశించిపోతున్నారు, మరణిస్తున్నారు. దేవుని ప్రజ, అలాంటి అజ్ఞానం మన జీవితంలోంచి తొలగించుకుంటే, మన నోరు మంచిదైతే మన ఊరు మంచిది కాబోతుంది. అపార్థాలు తొలగిద్దాం, క్రైస్తవ్యం మీద ఉన్న అపార్థాలు తొలగిద్దాం. మొట్టమొదటి విషయం, క్రైస్తవ్యం అంటే ఒక మనిషి కాదు. క్రైస్తవ్యంలో ఉన్న ఒక మనిషి తప్పు చేస్తే క్రైస్తవులంతా ఇంతే అనడానికి క్రైస్తవ్యం ఒక మనిషి కాదు. ప్రతి పొలంలో కలుపున్నట్టుగా ప్రతి మతంలో లేదా ప్రతి వర్గంలో కలుపు లాంటి మనుషులు ఉన్నారు, కానీ పొలం అంతా కలుపు కాదు. అవునా కదా? ఇలా ఆలోచిస్తే అసలు ఈ భూమి మీద ఎవరు మంచోళ్ళు కాదని మనం తీర్పు తీర్చాల్సి వస్తుంది. క్రైస్తవులను కాదు, అటు హైందవుల్లో, ముస్లింలో అన్ని రకాల వాళ్ళు కల్తీ మనుషులు ఉన్నారు, మార్చుకోలేని వారు ఉన్నారు, బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. లేరా? అలాగని చెప్పి మంచి వాళ్ళు లేరా? ఉన్నారు. కాబట్టి ఒక చీడ పురుగును బట్టి మొత్తం ఇంటినే ఎప్పుడు దూషించొద్దు. ఇంటికి ఒక మూలన చెదలబడితే ఇల్లంతా చెదలబట్టిందనే స్టేట్మెంట్ ఇవ్వకూడదు. మనం చేసే పని ఏమిటంటే, ఒక నలుగురు అందరూ అనుకుంటున్నారు అనేస్తాం, అందరూ అనే పదం వాడతాం. బుద్ధున్నట్ట మనకి అది. అందుకు నువ్వు అందరూ అనే పదం వాడేసి టెన్షన్ పడిపోతావు. అందరూ అనుకుంటున్నారంట అని. అందరూ కాదు, కొందరు. 10 మంది మాట్లాడుకున్నా నువ్వు అందరూ అంటావు. మీ చర్చిలో ఎప్పుడైనా ఎవరైనా ఒక 4 మాటలు నిన్నంటే చర్చిలో అందరూ అనుకుంటున్నారని నువ్వే అనుకుని కృంగిపోతావు బాగా. అందరూ కాదు, వదరుబోతులు 4 ఉంటారు. గ్యాస్ ట్రబుల్ మనిషిలో 10 మంది ఉంటారు. ఇక్కడి విషయాలు అక్కడ వదిలే వరకు వాళ్ళకి చేదు మనుషులు, సాతాను నాటిన గురుగులు, లేఖనానికి వేరుగా ఎప్పుడు 10 మంది గురించి మాట్లాడుతూనే తిరుగుతారు. వారికి కులం పిచ్చి ఒకరికి, మతం పిచ్చి ఒకరికి, హోదా పిచ్చి ఒకరికి, డబ్బు పిచ్చి ఒకరికి. సో అదొక రకమైన పిచ్చి. లేఖనం చెబుతుంది ఏమిటంటే, బుద్ధి లేని సంఘంగా మనం ఉండొద్దు. మనం బుద్ధిగల సంఘం అవ్వాలి అంటే లేఖనం చెప్పునదేదో దాన్ని మనలో దాచుకుందాం, లేఖనాన్ని సమకూర్చుకుందాం, లేఖన సారాన్ని సమకూర్చుకుందాం, నూనె సమకూర్చుకుందాం. 10 మంది కన్యకలు ఎంతమంది అండి పడుకున్నారు? వాళ్ళు ఎంతమంది మెలుకున్నారు? ఎంత గట్టిగా చెప్పారో మళ్ళీ గట్టిగా చెప్పండి. ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలుకున్నారు? ఏదో ఒకసారి బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 25:5. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. అదిగోండి పాస్టర్ గారు మీకు అందరికి వినబడేటట్లు చదువుతున్నారు, చూడండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా ఏమిటంట? అందరూ కొనికి నిద్రించారా? 5గురా? అందరువా? 5గురువా? మరేంటి 5గురు అన్నారు ప్రారంభంలో? చిన్నప్పటి నుంచి విన్నాం, ఎందరో చెబితే విన్నాం. వినువారు మాత్రమై ఉండక పరిశీలించడం నేర్చుకోండి. వినువారు మాత్రమై ఉండక పరిశీలించడం నేర్చుకోండి. అప్పుడు సర్వోన్నతుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఎందుకోసం పంపించాడో ఆ కార్యం జరుగుతుంది. మనం సత్యము నుండి సర్వసత్యములోనికి వెళ్ళాలంటే పరిశీలించే మనసు కావాలి. ఎవరేది చెప్తే అది గుడ్డిగా నమ్మే వాళ్ళు సాతాను చేత మోసగించబడతారు. ఎవరేది చెప్తే అది గుడ్డిగా నమ్మడం కాదు, చెప్పినది నిజమో కాదో పూర్వాపరాలను పరిశీలించాలి. అర్థమవుతుందా? లేఖనం చెప్పేదానికి వేరుగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు నేను మీకు కొన్ని ఆధారాలతో కొన్ని విషయాలు పంచుకుంటాను. అంశం ఏమిటి? ఈరోజు నేను మీతో పంచుకుంటున్న అంశం ఏమిటి? భారతీయ భక్తిలో క్రైస్తవ వాక్య ప్రతిరూపాలు ఉన్నాయి. భారతీయ భక్తిలో వాక్య ప్రతిరూపం, ఇది టైటిల్. చెప్పండి ఒకసారి.
భారతీయ భక్తిలో వాక్య ప్రతిరూపం ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, దాన్ని చెప్పడానికి ముందు ఏం చెప్పాను? ఆల్రెడీ క్రైస్తవ్యం సమాజానికి అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి సమాజానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. సరే, వాక్య ప్రతిరూపం భారతీయతలో ఎక్కడుందో చూపిస్తాను. నేను ఒక్కొక్కటి వివరిస్తాను, తర్వాత లేఖనాధారాలతో చూపిస్తాను. ఈరోజు చాలామంది స్కాలర్సు, పండితులు, లేదంటే విమర్శకులు సోషల్ మీడియా వేదికగా దొరికింది అవకాశం అనే అదునుగా అనేకుల్ని దూషించి తామే ఆకాశం నుంచి ఊడిపడ్డ నీతిమంతులుగా భావిస్తున్న ఎందరో తమ్ముళ్ళు, కనీస గౌరవ మర్యాద లేకుండా ప్రార్థనా పరులను దూషిస్తున్నటువంటి దూషకులు తాము పరలోక రాజ్యానికి వచ్చి దేవుని ముందు మరి ఎంతమంది ప్రార్థనా పరుల్ని తయారు చేశారో లెక్కప్ప చెప్పుకోవాలి, ఎంతమందిని నీతిమంతులుగా చేశారో లెక్కప్ప చెప్పుకోవాలి, ఎంతమందికి సువార్త చేశారో లెక్కప్ప చెప్పుకోవాలి, ఎంతమంది బీదలకు సహాయం చేశారో లెక్కప్ప చెప్పుకోవాలి, ఎంతమంది రోగుల కోసం కన్నీళ్ళు గార్చి ఉపవాసం ఉండారో ఆ దూషకులు, విమర్శకులు లెక్కప్ప చెప్పుకోవాలి, ఎన్నిసార్లు తమ కుటుంబ అవసరతల్ని పక్కన పెట్టి దేవుని పని పెట్టి సభలు పెట్టి అనేక వందల సంఘాలని బలపరిచారో లెక్కప్ప చెప్పుకోవాలి, అనారోగ్యం ఉన్నా సరే మానక సేవ చేసిన లెక్కప్ప చెప్పుకోవాలి. ఇదేం చెయ్యడం చాతగాక ఒక కెమెరా ముందు కూర్చొని మొత్తం సమాజాన్ని బస్టు పట్టించి పాడు చేస్తున్న వారు ఉన్నారు. వీరిని గూర్చి లేఖనం ఏమంటుందో తెలుసా? యూదా పత్రిక ఒకే అధ్యాయపు నడివి కలిగిన పత్రిక 10వ వచనంలో వీరిని గూర్చి రాయబడింది, అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. వారు తమకు ఎరుగని దాని గురించి మాట్లాడుతున్నారు. ఎవరో ఏదో 4 మాటలు చెప్తే దాన్ని ఆధారం అనుకుంటున్నారు, 4 మాటల్ని అపార్థం చేసుకుంటున్నారు, వివరణ పూర్తిగా వినరు, ఉద్దేశం పూర్తిగా తెలుసుకోరు, ఒక కోణమే ఆలోచించి మాట్లాడతారు. దూషకుల ఈరోజు దేవుని ముందు వారు శత్రువులై నిలబడిపోతున్నారు. ఒకరోజు వారి మీదికి దేవుని హస్తం రాకమానదు, అయితే వారు సాతానుకు సేవ చేసి పెడుతున్నారు. చూస్తారు ఒకసారి, చదువునానా 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె. ఎలా ఎరిగారంటే వీరు స్వాభావికముగా ఎరిగిన దాన్ని బట్టి మాట్లాడతారు. అందుకే నేను చెప్తున్నాను, అక్షరార్థంగా థియాలజీ పరంగా మాత్రమే వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మని సహాయం తీసుకొని ఆయన ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకున్న రోజు మన భక్తి బలమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్క మాట మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. మీరు ఒక మంచి పని చేయాలి. ఏమిటంటే, ఎవరైనా పరిచారకులు అటు ఇటు కదిలితే మీరు అటు ఇటు దిక్కులు చూడొద్దు. చాలా తప్పుడు ఆలోచన, తప్పుడు లక్షణం అది. మీకు తెలుసా? మీరు చెప్పండి, మీరు మీ బాధ మాతో పంచుకునేటప్పుడు మేము అటు ఇటు దిక్కులు చూస్తే మీకు ఎలా ఉంటుంది? కదండి. మరి దేవుడు మమ్మల్ని వాడుకొని మీతో మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు చూసి అలవాటు ఎందుకు మనకి? అవునా? చాలా దూరం నుండి రావడమే కాదు, మీరు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో మీరు తిరిగి ఇంటికి వెళ్ళేలోపు మీ హృదయాలు వెలగాలి. మేము నా దగ్గర ఉండే WCMకి చెప్పని ఒక మంచి మాట మీకు చెప్తాను. అందరికీ చాలా దూరం నుంచి, దాదాపుగా 60-70 కిలోమీటర్ల నుంచి కూడా నా పిల్లలు ఇక్కడికి వచ్చారు. నాతో పాటు సహదాసులుగా పనిచేస్తున్న, నా దగ్గర తరఫీదు పొందుతున్న పిల్లలు ఇక్కడికి వచ్చారు. 60-70 కిలోమీటర్ల నుండి నేను వస్తున్నాను అని ఇక్కడికి రావడమే కాదు, ఇక్కడ వారు పరిచర్య చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఈరోజు ఏదో ఒక ముత్యము, ఏదో ఒక అమూల్యమైన సంగతి మాకు దొరుకుతుంది అని ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరి ఎదురు చూపులు ఆయన వైపే కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. వినండి. భారతదేశంలో కొన్నిటిని మనం అర్థం చేసుకోలేదు. భారతదేశం మనల్ని చాలాసార్లు అర్థం చేసుకోలేదు. మనం కొన్ని అర్థం చేసుకోలేదు, వాళ్ళు మనల్ని అన్నిట్లో అర్థం చేసుకోలేదు. సరే, మనం ఏమేమి అర్థం చేసుకోలేదు చెప్తాను. ఒకసారి ఏం జరిగిందంటే, మేము కొందరు సువార్థికులము ఒకవైపు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం. ఒక 10 years బిఫోర్, 10-12 years అయిపోయింది అనుకుంటా. కొందరు సువార్థికులు వెళ్తుంటే మేము సడన్గా ఒక దగ్గర వ్యాన్ ఆపాము. వ్యాన్ ఆపితే ఒక ఆయన అప్పటికప్పుడే ఒక చిన్న గుడి దగ్గరకు వచ్చేసి లెంపులు వేసుకుని గుంజిళ్ళు తీసేసి మొక్కుకొని అక్కడి నుంచి సాష్టాంగ పడిపోయి కొద్దిసేపు లేచి వెళ్ళిపోయాడు అక్కడ నుండి. ఏమండి, చిన్న గుడి దగ్గరకు వచ్చి సాష్టాంగ పడిపోయి లెంపులు వేసుకొని గుంజిళ్ళు తీసేసి మొక్కుకొని వెళ్ళిపోయాడు. అది చూసి కొందరు నవ్వారు. నా దగ్గర ఉన్నటువంటి ఆ వ్యాన్లో ఉన్న కొందరు నవ్వి వీళ్ళ భక్తి చూడండి ఎంత మూఢమైన భక్తో, వీళ్ళకి అసలు తెలిసి రాదు, గుడిని మొక్కితే ఏంటి లాభం అన్నాడు ఆయన. గుడిని మొక్కితే ఏంటి లాభం, గుడిలో ఉన్న దేవుణ్ణి కదా మొక్కాలి అని అన్నాడు ఆయన. నిజానికి వాళ్ళు ఎవరు గుడినేం మొక్కట్లా, గుడి లోపలికి వెళ్ళే అవకాశం అర్హత నాకు లేదు
అని బయట నుంచే మొక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అన్నాను, అసలు గుడిలో ఉన్న దేవుని కలిపి మొక్కడంలో కూడా తప్పేమీ లేదు అన్నాను. అదేంటి కిరణ్ పాల్ గారు, ఎప్పుడు మీరు ఒక వింతగా మాట్లాడతారు అన్నాడు. అప్పుడు నేను వాళ్ళకు వచనం చూపించాను, మీకు చూపిస్తాను. అంటే మొక్కమని కాదు సుమా, వాళ్ళు ఎందుకు మొక్కుతారో వారి భావనను అపార్థం చేసుకోకుండా అసలు ఉద్దేశం చెప్పడం నేర్చుకోవడానికి మనం నోరు జారొద్దు అని చెప్తున్నాను. జ్ఞాని ఏం చేస్తాడంట, వివేకము కలిగి నోరు. మనం ఏం చేస్తున్నాం, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అది తప్పు, ఇది తప్పు అని చెప్పి యూదుల్లాగా మాట్లాడుతున్నాం. నేను అందుకే చెప్తున్నాను, మనం యూదులం కాదు. పాత నిబంధన కాలంలోని యూదుల పద్ధతులు విధానాలను యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫాలో అవ్వక్కర్లేదు. జ్ఞానం కొరకు, బోధ కొరకు వారిని మనం తెలుసుకుంటున్నాం, వారి మాటలు మనం గమనిస్తున్నాం, వారి యాత్ర మనం చూస్తున్నాం. బోధ కలుగు నిమిత్తం ఎన్నో రాయబడ్డాయి, కానీ వెంబడించు నిమిత్తము రాయబడిన పత్రికలు మన ముందున్నాయి. దేవునికి స్తోత్రం. మనం పాత నిబంధన గ్రంథాన్ని తృణీకరించకూడదు. అందుకే చెప్తున్నాను, అది బోధ కలుగు నిమిత్తం ఉంది, కొత్త నిబంధన వెంబడించు నిమిత్తం ఉన్నది. దేవుని ప్రజ, ఈ చివరి రోజుల్లో మనం ప్రతిదాన్ని చాలా బ్యాలెన్స్గా చూడాలి. అందుకు నేను ఈ విషయాన్ని పరిచయం చేస్తున్నాను. కాబట్టి వారు గుడిలో ఉన్న దేవుణ్ణి, గుడిని మొక్కడంలో ఎలాంటి పొరపాటు భావన లేదు. కానీ ఎందుకంటే ఒకప్పటి రోజుల్లో భక్తులు ఈ మాట పలకడం బైబిల్ గ్రంథంలో ఉంది. కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథం 99వ కీర్తన. WC కూడా గమనించండి. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 9వ వచనంలో ఏముందో చూడండి. మైక్లో చదువుతున్నారు, లైవ్లో ఉన్నవారు కూడా వినడానికి అనుకూలంగా ఉంటుంది. అందరూ వినండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరుచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఎక్కడ సాగిలపడాలంట? ఆయనేమో పైన ఉన్నాడు కదా, పర్వతం ఎదుట ఎందుకు సాగిలపడాలి? ఆలోచిస్తున్నారా? హలో, అందుకే చెప్తున్నాను ఏమిటంటే, ఆనాటి భక్తుల విశ్వాసాలు, ఆనాటి భక్తుల నమ్మకాలు ప్రపంచమంతటా స్ప్రెడ్ అయ్యాయి. హలో, విన్నారా? మళ్ళీ ఆనాటి భక్తుల యొక్క, ప్రవక్తల యొక్క, అపోస్తలుల యొక్క, పెద్దల యొక్క నమ్మకాలు, విశ్వాసాలు ప్రపంచమంతటా స్ప్రెడ్ అయ్యాయి, వ్యాపించాయి. అందుకు కొన్ని నమ్మకాలు యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కూడా కనబడతాయి. ఇప్పుడు చెప్పండి, పర్వతం మీద ఉన్న ఆయన ముందు సాగిలపడుడి అన్నాడా? పర్వతం ముందా? చెప్పరేంటండి? మళ్ళీ చదువునాను, ఇక్కడ అర్థం కాలేనట్టుంది. చదువు. యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఎవరి ఎదుట? ఆయన ఎదుటనా, పరిశుద్ధ పర్వతం ఎదుటనా? ఇప్పుడు దీన్ని విగ్రహారాధన అందామా? అంటే లేఖనం విగ్రహారాధన చేయమని చెప్పినట్ట కాదు కదా. మొదటి నుంచి లేఖనం విగ్రహారాధన చేయకూడదనే మనకు చెబుతూ వచ్చింది. ఎందుకంటే దేవుని ఆత్మతో, సత్యంతో ఆరాధించమని చెప్పారు. మరి పర్వతం ఎదుట సాగిలపడ్డం ఏమిటి? అందుకే చెప్తున్నాను, ఉద్దేశాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కొన్నిసార్లు మాట సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ ఉద్దేశం సరిగ్గా ఉండొచ్చు. కానీ మాట వల్లే డిస్టర్బెన్సెస్ కలుగుతాయి. ఇప్పుడు చెప్పండి, పర్వతాన్ని మొక్కమని చెప్తున్నాడా, పర్వతం మీద ఉన్న ఆయన్ని మొక్కమని చెప్తున్నాడా? కానీ ఆయన దగ్గర వరకు వెళ్ళలేం కాబట్టి ఆయన్ని మోస్తున్న పర్వతం ముందు సాగిలపడండి అని చెప్తున్నారు. ఉదాహరణకి చెప్పనా, దానియేలు ముందు సాగిలపడ్డాడు నెబుకద్నెజరు. దానియేలు ఏమన్నా వద్దు అన్నాడా? అనలేదు. ఎందుకో తెలుసా? దానియేలు ముందు ఎందుకు సాగిలపడ్డాడు? నీ దేవుడే దేవుడు అని చెప్పి దేవుణ్ణి గణపరుస్తూ సాగిలపడ్డాడు. అతను దానియేలును మొక్కట్లా, దానియేలులో ఉన్న దేవుని జ్ఞానాన్ని, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని ప్రజ, మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవదూతలు మన ముందు సాగిలపడబోతున్నారు. ఎందుకు తెలుసా? క్రీస్తును ధరించుకోబోతున్నాం కాబట్టి. వారి వల్ల కానిది మన వల్ల అవుతుంది కాబట్టి ధన్యురాలివమ్మా, నీవు ధన్యురాలివని ఆ రోజు క్రీస్తుకు నమస్కరించమంటే నమస్కరించలా. కానీ పరిశుద్ధ పరివారంతో మనమందరం అక్కడ హాజరైనప్పుడు ఆయనకు మనకు కలిసి వారు నమస్కారం చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రతి దానిని స్పష్టంగా విరిచి వడ్డించుకోవాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇంకో చిన్న మాట చెప్పనా, దీనికి అనుకూలంగా ఇంకో మాట చెప్తాను. మీరు మీ పిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా? మీ చిన్న పిల్లలకు కొనిపెట్టారా? ఓ పని చేద్దామా,
ఏది అడిగినా అలా ఉండకుండా అవునైతే పోనీ ఇలాగనండి, కాదైతే ఇలాగనండి. రైట్. మీరు మీ చిన్నపిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా? వెరీ గుడ్, నైస్. ముఖ్యంగా ఆడపిల్లలకు కొనిపెట్టారా? కొనిపెట్టకపోతే చంపేస్తారుగా, కొనిపెట్టాలి. రైట్. ఇప్పుడు చెప్పండి, మీరు బొమ్మలు కొనిపెట్టిన తర్వాత మీ ఆడపిల్లలు దాంతో ఎలా ఆడుకున్నారు? ఏమేం చేశారు ఆ బొమ్మతో? నేను చెప్పనా, స్నానం చేయించారు బొమ్మకి, బొమ్మ సైజులో బట్టలు కుట్టించారు, బొమ్మకు తల దువ్వారు, బొమ్మకు పౌడర్ వేసాడు కదా, బొమ్మకు క్లిప్పులు పెట్టారు. అంత మాత్రమే కాదు, బొమ్మకు భోజనం కూడా పెట్టారు. అమ్మ నాకు ప్లేటు, నా బొమ్మకు ప్లేటు. ఈమె ఇడ్లీ తింటే బొమ్మకి ఇడ్లీ, ఈమె రైస్ తింటే బొమ్మకు రైస్. మధ్యలో అమ్మాయి అమ్మ అమ్మ నా బొమ్మ తినట్లేదమ్మా అని నీకు కంప్లైంట్. అక్కడ నాన్నున్నా అమ్మున్నా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చేసి ఏమిటి నా కూతురు పెడితే నువ్వు తినవా, తిను అని నువ్వు బొమ్మతో అంటుంటే, అమ్మా ఏంటి అంత గట్టి కరిచావు, ఏడు చేస్తుంది నా బొమ్మ అంటది. నువ్వు మురిసిపోతావు. బొమ్మ ఏడుస్తున్నట్టు నా కుమార్తె చెప్తుంది అనగానే, అమ్మ నువ్వు వెళ్ళు, నేను నా బొమ్మకు ఏదో చెప్పేసుకొని పంపిస్తానులే అని నువ్వు కిచెన్లోకి వెళ్ళి పనిచేసేలోపు మళ్ళీ ఖాళీ ప్లేట్లు తీసుకొచ్చి నా బొమ్మ గుడ్ గర్ల్ అమ్మ తినేసిందంటది, ఈవిడ తినేసి. ఇదంతా చూసి నీ బిడ్డను చూసి నువ్వు ఎప్పుడైనా తిట్టుకున్నావా? పోనీ పిచ్చిది పుట్టింది అని అనుకుని భయపడ్డావా, బాధపడ్డావా? ఏమో ఏం మనిషి పుట్టిందో, నాకు ఊరికే బొమ్మలతో మాట్లాడుతుంది, బొమ్మలతో ఆడుకుంటుంది, బొమ్మ ఏడవడం ఏమిటి, బొమ్మ తినడం ఏమిటని ఎప్పుడైనా నీ బిడ్డను అవమానించావా? హలో, అవమానించావా ఎప్పుడైనా? ఎందుకు? తెలియని వయసు, తెలుసుకునే రోజు వస్తుంది, పెద్దదవుతుంది, బొమ్మల్ని వదిలిపెడుతుంది, మనుషులతో కలిసి ఉంటుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తానని నీ బిడ్డను అర్థం చేసుకున్నావు కదా. అలాగే ఓపికతో ఉండు. నా దేశం కూడా ఒకరోజు బొమ్మను విడిచిపెట్టి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించే రోజు వస్తుంది. అర్థమయ్యేటట్లు చెబుదాం. ఆమేన్. అర్థమయ్యే వరకు చెబుదాం, అర్థమయ్యేటట్లు చెబుదాం. ఓపికతో ఉందాం. ఆత్మకార్యమే జరుగునుగాక. విగ్రహారాధన గురించి, దేవీ దేవతల పేర్లను ఎత్తడం గురించి అలాంటి చేయకూడదు. మనం ఎవరిని అవమానించకూడదు, తృణీకరించకూడదు. జ్ఞానం ఎప్పుడు కూడా ఉప్పొంగి అమర్యాదగా ప్రవర్తించదు. మరి నిజంగా మన దగ్గర సత్యం ఉంటే నోరు జారి మాట్లాడుతున్న ఈ దౌర్భాగ్యానికి ఏమని పేరు పెడదాం? బైబిల్లో ఉందండి అందుకే మేము మాట్లాడుతున్నాం అని అంటున్నారు. బైబిల్లో ఏముంది? అప్పటి కాలపు చరిత్ర రాయబడి ఉంది, అప్పటి కాలపు మనుషులకు ఇవ్వబడ్డ ఆజ్ఞలు రాయబడ్డాయి, అప్పటి కాలపు విధి విధానాలకు దేవుడిచ్చిన ఖండన కనబడుతుంది. దాన్ని చెప్పేటప్పుడు సంఘానికి చెప్పాలా, అది లోకానికి చెప్పాలా? కానీ మనం ఏం చేస్తాం? చర్చెస్ మీద హారన్ పెట్టి వాక్యం లోపట కాదు బయటికి చెప్తాం. ముత్యములు ఎవరి ముందు ఏమన్నాడు? ఎవరి ముందు వేయొద్దు అన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పిందేదో అదే చేస్తాం. మనం కుడి చేత్తో ఇస్తే మనమేమో ఇచ్చి పేర్లు చదివించుకుంటాం. లేకపోతే ఫీల్ అయిపోతారు కదా మీరు. దాదాపుగా 14 సంవత్సరాల క్రితం అనుకుంటాను, లేదా 12 సంవత్సరాలు, ఒక చర్చిలో నన్ను పిలిస్తే వాక్యం చెప్పేసి అయిపోయింది. విశ్వాసుల ప్రార్థన చేయించుకోవడానికి వస్తే నేను పాస్టర్ గారికి చెప్పాను, ఉపవాసం నుండి చాలా అలసటగా ఉంది, నాకు ఎక్కువసేపు నిలబడలేను, కొందరికి నేను చేస్తాను, కొందరికి మీరు చేసేయండి అని చెప్పాను. కూర్చున్నాను నేను, ఆయన చేస్తున్నాడు. చేస్తుంటే ఒక ఆవిడ వచ్చి అని కోపంగా చూసి వెళ్ళిపోయింది. ప్రార్థన చేయించుకోలేదు ఆయనతో. నేను అది చూసి ఆసక్తితో, అయ్యా ఎందుకు అంత కోపానికి వచ్చి వెళ్ళింది ఆవిడ, అదేదో నాకు చెప్తే నా సంఘంలో ఇలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అన్నాను. ఎందుకంటే ప్రతిరోజు నేర్చుకోవడం, ప్రతిరోజు మార్చుకోవడం నాకు అలవాటు. మనలో కొన్ని తప్పులు అది తప్పని మనకు తెలిసే వరకు చేస్తూనే ఉంటాం, మనకు తెలియదు. అది తెలిసిన తర్వాత మార్చుకుంటాం. నిజమేమిటో దొరికినాక ఇక అబద్ధాన్ని మాయని పక్కన పెట్టేస్తాం మనం. కానీ మనకు స్పృహ కలిగేంత వరకు మనకెప్పుడు సామర్థ్యత రాదు. స్పృహ కలిగినప్పుడే మనకు సామర్థ్యత వచ్చి కొన్నిట్లో కమిట్మెంట్తో నిలబడి వాడిని పక్కన నెడతాం. స్పృహ కలిగినప్పుడే మనం కొత్త మనిషిగా మారిపోతాం. నేను అడిగాను ఆయన్ని, ఆయన ఏమన్నాడంటే, ఓ వారం పడుతుందండి ఏం జరిగిందో తెలియడానికి అన్నాడు. సరే అని చెప్పి వారం ఆగానండి. వారం తర్వాత ఆయన నన్ను కలిశాడు. కలిసిన తర్వాత నేను అన్నాను, ఆ రోజు ఏదో జరిగింది కదండి, దాని సంగతి ఏమైంది అని. అప్పుడు ఆయన పక్కపక్క నవ్వి అదో పెద్ద గుడ్డు సాక్ష్యం అన్నాడు. గుడ్డు సాక్ష్యం ఏమిటండి అన్న. ఆమెనంట ఒక కోడిని కొనుక్కుందంట. ఆ కోడి మొదటి గుడ్డు పెట్టిందంట. ఆ మొదటి గుడ్డును చర్చిలోకి తెచ్చిందంట. చర్చిలో చెప్తే అయ్యగారు చెప్పడం మర్చిపోయాడంట. ఆమె అలిగి వారం రోజులు చర్చికి రాలేదంట.
గుడ్డు ముఖంది. ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారు. భోజనాల దగ్గర ముక్కలు వేయలేదు, వడ్డన సరిగ్గా చేయలేదు, పెళ్ళికి వెళ్తేనేమో జాకెట్ ముక్క కూడా పెట్టలేదు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, టీ కాఫీలు ఇవ్వలేదు. ఇట్లా మాట్లాడి గొడవపడి ఉన్న సంతోషాన్ని పాడు చేసే దుర్మార్గులు. బంధుత్వ విలువ తెలియదు, ప్రేమ విలువ తెలియదు, స్నేహం విలువ తెలియదు. ప్రతి దాన్ని చెరిపి పాడు చేసుకుంటున్నాం మనం. పెళ్ళి అంత ఘనంగా జరుగుతుందా, ఒక ఆవిడ వచ్చి నాకు ఆడపడుచు కట్నం లేదని గొడవ పెడుతుంది. నిజంగా నువ్వు క్రైస్తవుడు వాళ్ళవే కదా, నీకు ఇవన్నీ ఎందుకు? వాటిని మానుకోం మనం, ఇంకొకరికి తీర్పు తీర్చడానికి రెడీ అయిపోతాం మనం. పేరుకు క్రైస్తవులమే, కుల కట్నాలు లేకుండా వివాహాలు ఉండవు. పేరుకు క్రైస్తవులమే, మళ్ళీ గొప్ప నీతిమంతులం, వాక్యాన్ని మనమే ఫాలో అవుతున్నట్టు ఫీలింగ్. వీటిని మానుకోమంటే మాత్రం మానుకోం. దేవుడు చూస్తున్నాడు కదా, నీలో అన్యాయానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? పైకి నీతిగా కనబడి అసలైన దాన్ని నువ్వు దూరం చేస్తుంటే దేవుడు చూడట్లేదు అనుకున్నావా? కాలం సమీపిస్తుంది. ఏది నిజమైనదో దానిని గుర్తించు, ఏది సత్యమో దాని వైపు ప్రయాణం చేయి. కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి అది దానమైనా కానుకైనా ధర్మమైనా గుర్తుంచుకో. కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి, అప్పుడే సర్వోన్నతుడిని దేవుడు రహస్యమందు చూస్తూ నీకు ప్రతిఫలం ఇస్తాడు. నేను ఒక చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాను, ఇలాగే కూర్చోమన్నారు. కూర్చుంటే ఫ్యాన్ వేయండి బాబు అని చెప్పి చూస్తే ఫ్యాన్ తిరుగుతుంటే రకరకాల గీతలు చుక్కలు కనబడుతుంటే నేనన్నాను, భలే వేశారు డిజైన్, కొత్తగా డిజైన్ ఏం కాదు సార్, ఒక నిమిషం ఆగండి అని ఆపి చూపించారు. దాని మీద అన్ని పేర్లు ఉన్నాయి. ఆ ఫ్యాన్ ఎవరు ఇచ్చారో వాళ్ళ తాతల నుంచి పేర్లు రాసుకున్నారు. చైర్లు ఇస్తే వాటి మీద పేర్లు, ఫ్యాన్లు ఇస్తే వాటి మీద పేర్లు. ఇంకా నేను గోడ కట్టిస్తే మొత్తం పేర్లు రాయలేదు, ఇంకా పెయింట్తో పని ఉండదు. ఎటుపోతుంది క్రైస్తవ సమాజం? భక్తిలో ఎదగడం ముఖ్యమా? మనం దేవుని కొరకు చేస్తున్నది ప్రజలందరూ వినడం ముఖ్యమా? లోక మర్యాద కాదా అది? పలాని వాడు 110 రూపాయలు ఇచ్చారు, పలాని వాడు 1000 ఇచ్చానని మేము చదువుకొని నిలబడ్డానికి అభిషక్తులమే ఉన్నది. సేవకులంగా సంఘ పెద్దలుగా మాకెవరికి ఆ పని ఇష్టం లేదు. ఎక్కడో పడింది ఆ విషబీజం, ఆ చేదు విత్తనం. లేఖన విరుద్ధం అది, భక్తికి విరుద్ధం అది. వాస్తవానికి నమ్మకత్వం కోసం సంఘ పెద్దలు 4 లెక్కల్లో రాసుకుంటారు, వాటిని చదివి చెప్పక్కర్ల. సంఘంలో వాళ్ళు 4 లెక్కల్లో ఉండి సేవకునికి, సంఘానికి, కమిటీకి నమ్మకంగా ఉంటే చాలు. మీకెందుకు చెప్పాలి ఎవరెంత ఇచ్చారో? ఆ ఇచ్చిన దానిది నమ్మకంగా వాడబడుతుందో లేదో చూడాలి, అంతే మనం. కానీ మనకేం కావాలి? అందరి ముందు నా పేరు చదవాలని చెప్పి 10 ఎక్కువ ఇస్తావే పోటీపడి. అదేదో చందా బుక్లో చందా రాయండి సార్ అంటే వాడు ముందు ఎంతమంది ఎవరేమి రాశారో మొత్తం చూస్తాడు. వాడు చూసి అందరి మీద 10 రూపాయలు ఎక్కువ రాస్తాడు పేరు కోసం. వద్దు, నీ దేవుడు నిన్ను ఇక్కడ అక్కడ కూడా దీవించాలనుకుంటున్నాడు. లేఖనాలకు భయపడదాం మనం అందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనాలకు భయపడిన, దయచేసి లేఖనాలకు భయపడిన. రేపు నువ్వు ఉంటావో లేదో తెలియదు, నీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మనం తినే ఆహారం కల్తీ ఆహారం, ఎప్పుడు మన గుండె ఆగిపోతుందో తెలియని దౌర్భాగ్య జీవితంలో బతికేస్తున్నాం మనం. మన పితరులు గొప్పగా బ్రతికారు, మనం కాదు గొప్పగా బ్రతుకుతుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అని మనం అనుకుంటున్నాం, అసలు కాదు. ఇది నాశనానికి నాంది, ముగింపుకు నాంది. ముగింపుకు ఇది ప్రారంభం అయిపోయింది. దేవుని ప్రజ, మన పెద్దలే గొప్పగా బ్రతికారు. ఆనాటి వాతావరణమే బాగుంది, ఈనాటి పట్టణాలు బాగోలేవు, ఆనాటి పల్లెలే బాగున్నాయి కాదా? ఈరోజు కుటుంబంలో ఒకరితో ఒకరికి ప్రేమ, అనురాగాలు, బంధాలు లేవు. ఎందుకంటే మనం అందరం ఫోన్లో తలబెట్టామంటే బయటికి తీయడం, ఫోన్ని పని కోసం వాడట్లా, ఫోన్ ద్వారానే పని మొత్తం పోగొట్టుకుంటున్నాం. సో మొత్తం మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. అందుకే ప్రేమలు చల్లారుతాయి అన్న మాట నెరవేర్పుకు సమీపిస్తుంది. ఇప్పుడేం డెవలప్మెంట్ కాదు ఇది, దీన్ని డెవలప్మెంట్ అంటున్నారా? లేదు. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటేనే మనం జాగ్రత్తగా భక్తి చేయగలుగుతాం. మనం నిజంగా క్రైస్తవులమైతే కుల కట్నాలు లేకుండా వివాహాలని చేసుకోవాలి. తెలియక మీరు ఒకవేళ చేస్తే కథం వదిలేసేయండి. కనీసం ఇప్పుడు మీ పిల్లల విషయంలోనే దేవునికి భయపడండి. మీరు చెప్పండి, మీకు డబ్బు కావాలా, దేవుడు కావాలా? ఒక 5 లక్షలు 10 లక్షలు కట్నం తెచ్చే అమ్మాయి కావాలా, లేకపోతే దేవుని హస్తం పిల్లలకు తోడుగా కావాలా? మొన్న కరోనా వచ్చినప్పుడు 1 కోటి రూపాయలతో కూడా ఎవడు ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. దేవుని హస్తం తోడు ఉండాలి. నువ్వు దేవునికి భయపడి చూడు, మీ పిల్లలకు దేవుని హస్తం తోడు ఉంటుంది. ఆమేన్. ఆదాము కులం ఏంటి? ఆదాము మతం ఏమిటి?
మరి నువ్వెందుకు దాని వెంట పరిగెడుతున్నావు? నీకు తెలుసా కులం ఎలా వచ్చిందో? వృత్తిని బట్టి కులం వచ్చింది. చెక్క పనిముట్లు చేసేవాడిని ఏమన్నారు? వడ్రంగి అన్నారు. అదే కుండలు చేసేవాడిని, బంగారము అలాంటి పనులు చేసేవాడిని, రాగి పనిముట్లని కంసాలి అన్నారు. కూరగాయలు లాంటివి ఏమైనా పంట పండిస్తే రైతు అన్నారు. వారి పనిని బట్టి వారికి పేరు వచ్చింది, కానీ వారి పుట్టుకకు వారికి వచ్చిన పేరు కాదు, మనిషికి వచ్చిన పేరు కాదు కులం, రక్తానికి ఉన్న పేరు కాదు కులం, పనికున్న పేరే కులం. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని పుట్టుకతోనే ఒకడు కిందోడు ఒకడు పైనోడు అని దేవుడు ఏం పుట్టించలా. దేవుడు అంత అన్యాయస్తుడు, అజ్ఞాని, తెలివి తక్కువడు కాదు. దేవుడు ఏమైనా తెలివి తక్కువడు అనుకున్నారా? ఒకరిని తలలోపడి నుంచి పొట్టలోపడి నుంచి తీసి తొడల్లోంచి కాళ్ళలోంచి తీయడానికి దేవుడు అలా ఏం చేయలేదు. దేవుడు మానవుని అందరినీ సమానంగా సృష్టించాడు. మనమే వివిధ తంత్రములను కలిగించుకొని పాడైపోయాం. దేవుడు మహాజ్ఞాని, ఆయన వెర్రివాడు కాదు. కొరంథీ పత్రికలు అంటాడు కదా, దేవుని వెర్రితనము కూడా ఒకవేళ వెర్రితనం ఉంటే మనుష్య జ్ఞానము కంటే అది ఇంకా జ్ఞానం కలిగిందేనంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ద్వారా అసలు పొరపాటే జరగదు. అది దేవుడు అంటే. ప్రైజ్ ది లార్డ్. ఇదే కాదు, మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. లోక మర్యాద అనే దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని గమనించండి. రోమాపత్రిక 12వ అధ్యాయాన్ని మీరు గమనిస్తారా? రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రారంభం నుండి చూస్తారా? ఒక అద్భుతమైన విషయం దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరులారా, ఆ మాట విన్నారా? రెండో వచనం చదవండి నాన్న. రెండో వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని చెప్పి ఊరుకోలా. ఈ లోకంలో ఉత్తమమైన వాటిని అనుసరించండి. పాయింట్ నెంబర్ 1 ఏంటి? లోక మర్యాదను అనుసరించొద్దు అని మాత్రమే విడిచిపెట్టలా, ఇదే లోకంలో ఉత్తమమైన వాటిని అనుసరించు. రెండవది ఏమిటి? అనుకూలము. దేనికి అనుకూలము? దేవునికి అనుకూలమైనది. సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటో కూడా తెలుసుకొని ఫాలో అవ్వు. ఆమేన్. కాబట్టి లోక మర్యాద అనుసరించదనగానే లోకంలో ఉన్న ప్రతిది మనది కాదు అనుకుంటున్నారు, తప్పది. లోకంలో ఉన్న ప్రతిది మనది కాదు అనేది తప్పు. లోకంలో వాక్యానికి అనుకూలమైనది ఏదైనా ఉంటే అది మనదే. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మంచిది ఏదైనా ఉంటే అది దేవుని వల్ల కలిగిందే. ఈ లోకంలో ఏ దేశంలోనైనా మంచిది, న్యాయమైనది, ప్రేమ కలిగింది ఉందంటే అది దేవుని వల్లే. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, ధర్మశాస్త్రము లేని జనులు కూడా తమ హృదయంలో ధర్మశాస్త్రం ఉన్నట్లుగానే. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు ప్రజల్లో. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు ప్రజల్లో. అందుకు ప్రతి దేశంలో కూడా న్యాయము, ధర్మము అనేవి ఉన్నాయి. కాబట్టి మంచి వాటన్నిటిని మనం ఫాలో అవుతున్నాం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, నాకు చెప్పండి, చిన్న మాట చెప్తాను. మీలో ఎంతమంది మీ పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం చేయిస్తారు చర్చిల్లో? ఎంతమంది చేయించారు ఇప్పటివరకు? ఒరే చేయత్తరేంటండి? అన్నప్రాసన కార్యక్రమం చేస్తాం కదా, మరి చేయత్తరే? చేయలేదా మీరు ఎప్పుడు? అదే చేశారా లేదా? అదే చెప్తున్నాను. వామ్మో, ఎంతమంది చేశారు ఇప్పటివరకు? నేను కూడా నా బిడ్డకు చేశాను. ఇప్పుడు చేస్తండి ధైర్యంగా. అది నేనేమంటాను అని భయం. అన్నప్రాసన కార్యక్రమము లోక మర్యాద ఏమి కాదు. లోక మర్యాద ఏమి కాదు. అబ్రహం ఏమి తన బిడ్డకు చేయలేదు, అందరికీ పెట్టాడు. అన్నప్రాసన కార్యక్రమం అనేది లోక మర్యాదనో లేదంటే దాంట్లో ఏదో అజ్ఞానం ఉందనో తెలివి తక్కువతనం ఉందనో వాక్యానికి విరుద్ధమనో కాదు. అన్నప్రాసన కార్యక్రమంలో అనుకూలత ఉన్నది, వాక్య అనుకూలత ఉన్నది. ఏంటది? వాడిక పాల లాంటి ఆహారం మాని బలమైన ఆహారం తినగల వయసుకు వచ్చేసాడు కాబట్టి పాలు మానిపించేసి ఇప్పటి నుంచి బలమైన ఆహారం పెట్టడానికి సూచన అన్నప్రాసన కార్యక్రమం. సేమ్ సంఘానికి కూడా లేఖనం ఏం చెప్తుందో తెలుసా? మీరు పాలు తాగడం మాని బలమైన ఆహారం తినండి అని చెప్తుంది. లేఖన అనుకూలత ఉందా లేదా దాంట్లో? కాబట్టి అది ఏ దేశం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు కాదు. అనుకూలము, న్యాయం ఉంటే మనం దాన్ని చేస్తున్నాం. ఏది అనుకూలం కాదో, ఎందులో మూఢత్వం ఉందో, ఎందులో లేఖనం సపోర్ట్ చేయట్లేదు, దాన్ని మనం చేయట్లేదు. ఇప్పుడు చెప్పండి, వాస్తవానికి అన్నప్రాసన కార్యక్రమం భారతదేశానిదా కాదా? వేరే ఏ దేశంలో నేనుందా? ఏ దేశానిది ఇది? మరి ఇదే భారతదేశంలో లేఖనం యొక్క ఛాయ కనబడుతుంది, లేఖన ప్రతిరూపం కనబడుతుంది.